షోల్డర్ పెయిన్ ఉండడం, స్టిఫ్ గా అయిపోవడం, సరిగ్గా హ్యాండ్ రేస్ చేయలేకపోవడం, ఇవన్నీ కానీ అబ్జర్వ్ చేశారంటే ఇది ఫ్రోజన్ షోల్డర్ అయి ఉండొచ్చు. ఫ్రోజన్ షోల్డర్ అంటే షోల్డర్ జాయింట్ యొక్క క్యాప్సూల్ బాగా స్టిఫ్ అవ్వడం, మోషన్ స్లోగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటది. దీని సిమ్టమ్స్ వచ్చేటప్పటికి షోల్డర్ పెయిన్, అది కూడా ఎస్పెషల్ గా నైట్ టైం ఉంటుంది. స్టిఫ్నెస్, హ్యాండ్ రేస్ చేయనివ్వదు, అలానే బ్యాక్ కి తీయనివ్వదు. గ్రాడ్యువల్ గా కంప్లీట్ లాస్ ఆఫ్ మూవ్మెంట్, ఈ మాత్రం కూడా రేస్ చేయలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. వీటిల్లో 3 స్టేజ్లు ఉన్నాయి. ఫ్రీజింగ్ స్టేజ్ అంటారు. ఫస్ట్ స్టేజ్ లో ఏంటంటే పెయిన్, స్టిఫ్నెస్ స్టార్ట్ అవుద్ది స్టార్టింగ్ స్టేజ్ లో. తర్వాత ఫ్రోజన్ స్టేజ్ అంటే మూవ్మెంట్ అనేది బాగా లిమిట్ అయిపోద్ది, చెయ్యి అనేది అసలు ఎత్తలేనిపోవడం. తర్వాత ఇంకా బాగా స్లోగా ఇంకా ఎక్కువ అరెస్ట్ అయిపోతుంది అనమాట. ఈ 3 స్టేజెస్ వీటిలో చూస్తాం. ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే డయాబెటిక్ పేషెంట్స్ లో ఇది ఎక్కువ వస్తుంది. అలానే ఏదైనా దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయిన తర్వాత లాంగ్ రెస్ట్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటది. అలానే థైరాయిడ్ వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటది. అలానే మిడిల్ ఏజ్డ్ పీపుల్ 40 to 60 మధ్యలో ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం వస్తూ ఉంటది. ఎక్కువ చేతులు సరైన ఎక్సర్సైజ్ కానీ ఇవి కానీ చేయకుండా ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ కానీ ఫిట్నెస్ అన్నది కానీ బాగా చూసుకోండి. ఎప్పుడు కూడా ఈ రైజెస్ అన్నవి ఎక్కువ చేస్తూ ఉండాలి. పెయిన్ ని ఎక్కువ ఇగ్నోర్ చేయకండి. ఐడెంటిఫై ఎర్లీ, మూవ్ బెటర్.